పవన్ కళ్యాణ్ ఏంటి విక్టరీ వెంకటేష్ కు షాక్ ఇవ్వడం ఏంటని టైటిల్ చూసి బుర్రలు బద్దలు కొట్టేలా ఆలోచించుకోవద్దు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే రీమేక్లపై ఇంకా మోజు తగ్గని వెంకటేష్ ప్రస్తుతం రీమేక్లతోనే హిట్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన గురు సినిమా కూడా వెంకీ కెరియర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో మరో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన చేశాడు వెంకటేష్. అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో చేసిన జాలీ LLB 2 సినిమా రీమేక్ పై ఆశలు పెంచుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా చూసి చేసేద్దాం అనుకునే లోపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాలీ LLB సినిమా చేస్తున్నట్టు తెలిసిందట. పవర్ స్టార్ ఏంటి ఆ సినిమా చేయడం ఏంటని అనుకోవచ్చు. త్రివిక్రమ్ తో పాటుగా ఆ సినిమా చూసిన పవన్ దాని మీద మనసు పడ్డాడట. తెలుగులో ఆ సినిమా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆ సినిమాను హారిక అండ్ హాసిని వారు 1.7 కోట్లకు రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. సో పవర్ స్టార్ కోసమే ఈ హక్కులు తీసుకున్నారని టాక్. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలియదు కానీ మాటలు మాత్రం త్రివిక్రమ్ అందిస్తాడని తెలుస్తోంది. దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ రాసేవాడని తెలిసిందే. దర్శకుడిగా మారిన తర్వాత త్రివిక్రమ్ వేరే దర్శకులకు మాటలు రాయడం మానేశాడు. తీన్ మార్కు రాసినా అది ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ పవన్ సినిమాకే రాయడం విశేషం. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.